శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్ను. ప్రియమైన మకర రాశి బిడ్డలారా, ఈరోజు 18 మార్చి 2026 బుధవారం నాడు మీకు ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఈరోజు చైత్ర అమావాస్య, అంటే చైత్రమాసంలో వచ్చే అమావాస్య. పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజు. మీకు తెలుసా? గరుడ పురాణం ప్రకారం అమావాస్య రోజున పితృలోక ద్వారాలు తెరుచుకుంటాయి. మన పూర్వీకులు మనకు దగ్గరగా వస్తారు. మకర రాశి వారికి ఈ అమావాస్య ఎందుకు ప్రత్యేకమంటే, శనిగ్రహం మీ రాశి అధిపతి ఇప్పుడు మీనంలో, అంటే మీ 3వ భావంలో సంచరిస్తోంది. 3వ భావం అంటే ధైర్యం, పరాక్రమం, కొత్త ప్రయత్నాల స్థానం. ఇది చాలా శుభ సంకేతం. 7.5 సంవత్సరాల సాడి, అంటే శని మీ రాశి చుట్టూ సంచరించిన కఠినమైన కాలం ఇప్పుడు ముగిసింది. కానీ ఒక జాగ్రత్త కూడా ఉంది. మీ 2వ భావంలో, అంటే ధనం మరియు కుటుంబ స్థానంలో కుజుడు మరియు రాహువు కలిసి ఉన్నారు. కుజుడు అంటే అంగారకుడు, రాహువు అంటే ఛాయాగ్రహం. ఈ కలయిక వల్ల ఆర్థిక విషయాలలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. మాటల్లో కూడా కొంచెం కఠినత రావచ్చు. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? పితృతర్పణం చేయండి. నువ్వులు, నీళ్లు, పుష్పాలతో పూర్వీకులకు నమస్కరించండి. వారి ఆశీర్వాదం మీ 3వ భావంలోని శని శక్తిని మరింత బలపరుస్తుంది. ఆర్థిక నిర్ణయాలు మాత్రం రేపటికి వాయిదా వేయండి. నేడు ప్రశాంతంగా భక్తి భావంతో గడపండి. పితృదేవతల కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. నా బిడ్డలారా,